హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ సేమ్ లైక్ న్యూ బాడీ, సేమ్ లైక్ హెచ్ఎండిఏ. దీనికి సెపరేట్ ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. హెచ్ఎండిఏకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అండ్ ఆ ప్లేస్‌కి అనుగుణంగా కొంత రూల్స్ అయితే మారొచ్చు ఎఫ్‌సిడిఏకి. అండ్ ఈ వీడియోలో మనం పర్టిక్యులర్‌గా మనము ఎఫ్‌సిడిఏ ఈ డెవలప్మెంట్ అథారిటీ రియాలిటీ ఎట్లా ఉంది? అండ్ ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి? ప్లస్ ఎక్కడ ఎంత ప్రైస్ అయితే ఉంటది? ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మెయిన్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయబోయే వాళ్ళకి ఏంటంటే ఈ ప్లేస్‌లో మనం ఎగ్జిస్టింగ్ గచ్చిబౌలి కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, ఈ ప్లేసెస్ మిస్ అయ్యి ఈ కొల్లూరు కానివ్వండి, మిస్ అయ్యి కొత్త ఇన్వెస్ట్‌మెంట్ కోసం విత్ ఆహ్, బెటర్ ఫ్యూచర్ కోసం ఇదైతే మనకి బాగా కనిపిస్తుంది ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. అండ్ దీంట్లో ఎంతవరకు డెవలప్‌మెంట్స్, ఎంతవరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు, ఎక్కడి వరకు మనం వెళ్ళొచ్చు అనేది ఒక క్లారిటీ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. దీంట్లో మెయిన్‌గా ఏంటంటే జోన్స్ అండి. జోన్స్ వచ్చేసి ఏమేమి జోన్స్ ఉంటాయి అంటే దీంట్లో మనకి ప్రెజెంట్ వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 30,000 ఏకర్స్‌లో ఉంది. దీంట్లో జోన్స్ వచ్చేసి రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, రిక్రియేషనల్ అండ్ గ్రీన్ స్పేసెస్ ఇవి జోన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అగ్రికల్చర్ జోన్ కానివ్వండి, కన్జర్వేటివ్ జోన్స్ కానివ్వండి ఇవేమీ ప్రెజెంట్ అయితే లేవు. బట్ ఇదైతే ఫైనల్ కాదండి. ఒకసారి అంటిల్ అన్లెస్ మనము హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లాగా ఎఫ్‌సిడిఏ మాస్టర్ ప్లాన్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈలోపు మనమైతే ఈ జోన్స్ వరకే ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్‌గా వచ్చేసి మెట్రో రైల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మనకి మీర్‌ఖాన్‌పేట వరకు మెట్రో శాంక్షన్ జరుగుతుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్ మంగళ్ వరకు ఉంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ మనకు దగ్గరగానే ఉంటుంది ఫ్యూచర్ సిటీకి. అండ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కారిడార్స్ 300 ఫీట్ రోడ్ రాబోతుంది. మనకి రావిర్యాల ఎగ్జిట్ నుంచి ప్రెజెంట్ మీకు మీర్‌ఖాన్‌పేట వరకు ఫేజ్ 1 అండ్ మంగళ వరకు ఫేజ్ 2లో రాబోతుంది. మనకి ఎఫ్‌సిడిఏ పరిధిలో వచ్చేసి ప్రెజెంట్ ఉన్న విలేజెస్ మహేశ్వరం, లేమూరు, కందుకూరు, కత్తాల్ ఆహ్, ఇవన్నీ అండి. ఇటు యాచారం కానివ్వండి, ఇవన్నీ ఉన్న మండలాలు అండ్ దీంట్లో విలేజెస్. అయితే ప్రెజెంట్ ఉన్న ఈ బౌండరీ. ఇది మనకి ఓఆర్ఆర్‌కి దగ్గరగా ఉంటది. ఓఆర్ఆర్ మనకి ఏదైతే ఉందో శ్రీశైలం హైవే. ఆహ్, ఈ శ్రీశైలం హైవే ఏదైతే ఉందో ఇక్కడ ప్రెజెంట్ అయితే మనకి ఈ ఏరియా, ఈ ప్రాంతాల్లో వస్తుంది. మనకి ఎఫ్‌సిడిఏ అనేది. ఆహ్, బట్ ఇక్కడైతే ప్రెజెంట్ మనకి డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. ఈ గ్రీన్ జోన్ అని, అగ్రికల్చర్ జోన్ అని, కన్జర్వేషన్ జోన్స్ అని, ఇండస్ట్రియల్ జోన్స్, రెసిడెన్షియల్ జోన్ అయితే తక్కువ ఉంది. బట్ ఎఫ్‌సిడిఏలో ఈ జోన్స్ అన్నీ ఉండకపోవచ్చు. మే ఆర్ దేర్ మే బి సమ్ అదర్ జోన్స్ రావచ్చు. కొంత మనకి క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది దాంట్లో. ప్రెజెంట్ అయితే రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇండస్ట్రియల్ అండ్ రిక్రియేషనల్ జోన్స్ అండ్ గ్రీన్ స్పేసెస్. ఈ జోన్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్‌లో కొత్త జోన్స్ రావచ్చు. అంటిల్ అన్లెస్ వి గాట్ ఎ మాస్టర్ ప్లాన్ సేమ్ లైక్ దిస్ హెచ్ఎండిఏ. వి నీడ్ టు వెయిట్ ఫర్ థట్. అండ్ రియాలిటీ విషయానికొస్తే మనము ఇది ఎఫ్‌సిడిఏ పరిధొచ్చేసి మనం ఆల్రెడీ చూసినట్లు లేమూరు గానివ్వండి, గూడూరు గానివ్వండి, ఇటు కడతాల్ గానివ్వండి, యాచారం, ఆహ్, ఈ పోచారం ఇవన్నీ మనకి ఎఫ్‌సిడిఏ పరిధిలోకొస్తాయి. ఇక్కడైతే మనకి రెసిడెన్షియల్ జోన్ తక్కువే ఉంది ప్రెజెంటు. బట్ యాహ్! ఈ ఎఫ్‌సిడిఏ కొత్త మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత మనకి క్లారిటీ వస్తది. మనకెక్కువ రెసిడెన్షియల్ జోన్స్ రావచ్చు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో, మనం ఎగ్జిట్ నంబర్ 14 నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ డెవలప్‌మెంట్స్ ప్రెజెంట్ డెవలప్‌మెంట్ చూసుకుందాం. క్లియర్‌గా చూపిస్తాను మీకు. మీరు ఎగ్జిట్ నంబర్ 14 దాటగానే మీకు రైట్ సైడ్‌లో మనకి తగులుతది ఈ సిటీ అండి. ఈ సిటీ ఆల్రెడీ లైవ్‌లో ఉన్నది ఇది. ఎంప్లాయ్‌మెంట్ ఉంది. ఇక్కడ మనకి రామ్‌కి డిస్కవరీ సిటీ, ఈ కావూరి హిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి మనకి ఇక్కడ. హ్మ్. రామ్‌కి వాలీ అపార్ట్మెంట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, కావూరి హిల్స్ విల్లాస్ కానివ్వండి ఇక్కడన్నీ కనిపిస్తాయి. అండ్ మహంకాళి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియా ఇవన్నీ ఇండస్ట్రీస్. కొంచెం ముందుకొచ్చినట్లయితే బీటీఆర్ మ్యాక్ ఆహ్, లైవ్లీగా ఉన్న బీటీఆర్ మ్యాక్ దీంట్లో ఆల్రెడీ ఉంటున్నారు. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ మనకి బీటీఆర్ సెనెట్టి. అంటే నేనేం చెప్తున్నా అంటే మనకి శ్రీశైలం హైవేలో అపార్ట్మెంట్స్ కల్చర్ కూడా స్టార్ట్ అయిపోయింది. విల్లాసే కాదు. ఎప్పుడైనా మనకి ఒక ఏరియా డెవలప్‌మెంట్ అవుతుందంటే ఫస్ట్ దాంట్లో ప్లాటింగ్ డెవలప్‌మెంట్స్ ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎక్కువ జరుగుతాయి. తర్వాత రేట్లు పెరిగే కొద్దీ విల్లా ప్రాజెక్ట్స్ జరుగుతాయి. ఆ తర్వాత ఇంకా రేట్లు పెరిగే కొద్దీ అపార్ట్మెంట్స్, ల్యాండ్ రేట్స్ పెరిగే కొద్దీ అపార్ట్మెంట్స్‌కెళ్తారు. ఈ తుమ్మలూరు దగ్గర మనకి వచ్చేసి ఇదంతా గ్రీన్ జోన్ ఉంటదండి. బీటీఆర్‌కి ఎదురుగా ఇదంతా గ్రీన్ జోన్ ఉంటది. యాహ్! దీన్ని తుమ్మలూరు అర్బన్ పార్క్ అని అంటారు. కొంచెం ముందుకొచ్చినట్లయితే మనకి గ్రీన్‌లీచ్ ఐలాండ్స్ అని దీంట్లో 4500 ఏకర్స్‌లో 45,000 నడుస్తుంది పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్ మనకి ఇది ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది. ఇది రన్నింగ్‌లో ఉంది. మనకి మాంచెస్టర్ గ్లోబల్ అని ఇంటర్నేషనల్ స్కూల్ ఇది ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది. అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది 2025 నుంచి ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ మనం నిషిత ఇంజినీరింగ్ కాలేజ్ కూడా చూడొచ్చు. ఇలా కొంచెం ముందుకొచ్చినయితే ఒక 13, 14 కిలోమీటర్స్‌లో మనకిక్కడ 200 ఫీట్ రోడ్ తగులుతది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 200 ఫీట్ రోడ్. ఇది 200 ఫీట్ రోడ్ మన ఫ్యూచర్ సిటీకి ఏషియన్ రోడ్ ఇది.
అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్గా బిల్డ్ చేస్తున్నారు ఇక్కడ. 200 ఫీట్ రోడ్ దేనికి వేస్తారు? పెద్ద సిటీకి వేస్తారు. అక్కడ బాగా మనకి పాపులేషన్ రాబోతుంది, దానికి రిక్వైర్మెంట్ని బట్టే ఇలా డెవలప్మెంట్ జరుగుతాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ అవసరం లేదండి, ఇది ఫ్యూచర్ సిటీ కోసమే వేసిన రోడ్. అదల్స్ ఇంతకుముందు మనం ఫార్మా సిటీ అనేవాళ్ళము. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా 2025 నడుస్తుంది. ఇది హెచ్ఎండి అప్రూవల్స్ తోటి. అండ్ ఇక్కడైతే శిల్ప బొటానికా, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు కనిపేటలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్. ఇదంతా శ్రీశైలం హైవే నుంచి లోపలికి వస్తున్నాము. ఆచారం వరకు ఈ 200 ఫీట్ రోడ్డు మనకి తగులుతుంది కందుకూరు నుంచి. ఇవ్వండి, రియాలిటీలో అయితే ఉంది ఈ శ్రీశైలం హైవే. ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ అయితే చుట్టుపక్కల ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి మనకి మహేశ్వరంలో మహంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, ఇక్కడ విప్రో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానివ్వండి, ఇక్కడ సెజ్లు ఉన్నాయి. ప్రజెంట్ సెజ్లు అయితే ఉన్నాయి. అండ్ హౌసింగ్ అయితే బాగా జరుగుతుంది. అండ్ ప్రైసెస్ మిగిలిన ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఈ శ్రీశైలం హైవేలో కొన్ని ప్లేసెస్లో ప్రజెంట్ ప్రైసెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇవి డెవలప్మెంట్స్. సో మీరు చూసుకొని ఇక్కడ ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది ఫ్యూచర్లో మీకు బెస్ట్ రిటర్న్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. మీ ముందుకు ఒక 2 బెస్ట్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాను. ఇక్కడ గూడూరు పక్కన మనకి ఒక ఫామ్ ల్యాండ్ ఉంది. ఒక 17 ఏకర్స్లో ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఫామ్ ల్యాండ్ అండి. దీంట్లో ఆల్రెడీ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇది విలేజ్కి ఆనుకునే ఉంటుంది. అందువల్ల ఏంటంటే పర్మిషన్స్ కూడా రావచ్చు. రేపు ఇది ప్రజెంట్ హెచ్ఎండిఏ అగ్రికల్చర్ జోన్ కింద ఉంది, బట్ ఫ్రీ జోన్ కింద ఉందని చెప్పొచ్చు. మనకు హౌసింగ్ పర్మిషన్ కూడా ఈజీగానే వస్తుంది. దాంట్లో ఏమి ఇక్కడ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. మనకి వెంచర్లు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 17 ఏకర్స్ వెంచర్ ఇది. దీంట్లో ఓన్లీ ఫ్యూ ప్లాట్సే ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి బాగా డిమాండ్ పెరిగింది ఇక్కడ ఏరియాస్లో. ఇక్కడ మన ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 11,000 ఉంది. ఇది మనకి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. 200 ఫీట్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ మనకి డైరెక్ట్గా 60 ఫీట్ రోడ్డు శ్రీశైలం హైవేకి కనెక్ట్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇది 200 ఫీట్ రోడ్ నుంచి ఇలా కూడా వెళ్ళొచ్చు. మన వెంచర్ నుంచి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 60 ఫీట్ రోడ్డు మనకి లేమూర్ ఇక్కడ కలుస్తుంది శ్రీశైలం హైవేకి. మన వెంచర్ ముందు నుంచి రోడ్డు ఉంటుంది. మళ్ళీ మనం ఇలా వెళ్ళి రాచులూరు, మనకి 300 ఫీట్ రోడ్డు రావిర్యాల ఎగ్జిట్ నుంచి మీర్ఖాన్పేట వరకు ఉంది. అది కూడా మనకు దగ్గరగా ఉంటుంది. మన వెంచర్ నుంచి ఈ 300 ఫీట్ ఏదైతే కొత్తగా రాబోతుందో, మెట్రో కానివ్వండి, ఈ 300 ఫీట్ రేడియల్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ మనకు దగ్గరే ఉంటాయి. సో ఈ వెంచర్కి మన కనెక్టివిటీ చాలా బెస్ట్ ఉంది. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అండి. మన ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది మిగిలిన వెంచర్స్తో. ఇక్కడ దీని వెనకాలే 700 మీటర్స్ దూరంలో ఈ వెంచర్లో 40-45 నడుస్తుంది. బట్ దీస్ ఆర్ ఆల్ అప్రూవ్డ్ వెంచర్స్. బట్ ఇది అగ్రికల్చర్ జోన్, బట్ ఫ్రీ జోన్లో ఉందని అనొచ్చు. లైక్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు బికాస్ ఇట్ ఈస్ వెరీ నియర్ బై విలేజ్. నియర్ బై కూడా కదా, ఆనుకొని ఉందని చెప్పొచ్చు అండి. ఇది ఫామ్ ల్యాండ్ వచ్చేసి. అండ్ మీ ముందుకి ఇంకోటి హెచ్ఎండిఏ వెంచర్. మీరు ఇలా కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇది కొత్తూరు జంక్షన్ ఇది. నెక్స్ట్ దీని తర్వాత మనకి వచ్చేసి కందుకూరు. ఈ కందుకూరు నుంచి మనం ఇట్లా వచ్చినట్లయితే మనకు జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో పులిమామిడి అనే విలేజ్ వస్తుంది. ఈ పులిమామిడి నుంచి మనం షాద్నగర్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఈ పులిమామిడి ఇక్కడ ఉంటే షాద్నగర్కి వెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ పులిమామిడి నుంచి మనం మహేశ్వరం వెళ్ళొచ్చు. మహేశ్వరం ఇక్కడ శ్రీశైలం, ఇది మహేశ్వరం కమాన్ వస్తుంది. ఇక్కడ మహేశ్వరం ఇక్కడ స్ట్రైట్ రోడ్ ఉంటుంది ఇక్కడికి పులిమామిడికి. మహేశ్వరం ఇటు వచ్చేసి శ్రీశైలం హైవే. సో పులిమామిడి ఇట్స్ కైండ్ ఆఫ్ అ జంక్షన్ అనొచ్చు మనం. సో ఇక్కడ మనకి హెచ్ఎండిఏ వెంచర్ ఉంది, హెచ్ఎండిఏ విత్ రెరా వెంచర్. దీంట్లో కూడా ఇది ఓల్డ్ వెంచర్, ఫైనల్ అప్రూవ్డ్ వెంచర్ ఇది. మనకి దీంట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 14,000 నడుస్తుంది పర్ స్క్వేర్ యార్డ్. ఇది రెడీ టు కన్స్ట్రక్ట్. ఇక్కడ దీంట్లో కూడా కొన్ని క్యాన్సిల్ ప్లాట్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ కంపెనీ నుంచి మీకు రిజిస్టర్ అవుతుంది. కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయి మనకి 100 ఫీట్ రోడ్కి దగ్గరలోనే ఉన్నాయి. ఈ ఏరియాస్లో ఉంటాయి. బట్ ఇవి ఆల్మోస్ట్ అయిపోవచ్చు. బట్ ఇక్కడ 3 ప్లాట్స్, ఇక్కడ ఒక ప్లాట్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, అండ్ ఇక్కడ ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఒక 5 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. దీంట్లో 180 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి ఈచ్ ప్లాట్. మనకి ప్రైస్ వచ్చి 14,000. ఈ 2 ప్రాజెక్ట్స్, ఇది హెచ్ఎండిఏ విత్ రెరా, హోమ్ లోన్ కూడా అప్రూవల్ వస్తుంది. ఈ 2 ప్రాజెక్ట్స్ అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ అ లైక్. థ్యాంక్ యూ.